హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నా పేరు శ్రీనాథ్ అండ్ ఈ వీడియోలో నేనేం డిస్కస్ చేయబోతున్నానంటే మనకి ఓవరాల్గా అన్ని ఎంసెట్ ఎగ్జామినేషన్స్లో టఫెస్ట్ షిఫ్ట్ ఏదో తెలుసుకుందాం. అంటే ఎవరికి మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఎవరికి డిగ్రీస్ అవుతాయి, దాంట్లో ఏది మీడియం షిఫ్ట్, ఏది టఫ్ షిఫ్ట్ తెలుసుకుందాం. దానికన్నా ముందు మీ యొక్క ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క ఎక్స్పెక్టెడ్ మార్క్స్ యాజ్ వెల్ యాజ్ మీ ఐపీ మార్క్స్ ఎంటర్ చేయగానే మీ యొక్క ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ అయితే వచ్చేస్తుంది. డెఫినెట్గా ఓపెన్ చేసి తెలుసుకోండి. రైట్ గైస్, మీ యొక్క ఎస్టిమేటెడ్ మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందో తెలుసుకోవాలనుకుంటే, అంటే మీ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీ యొక్క ఎస్టిమేటెడ్ మార్క్స్ ఎంటర్ చేయండి. యాజ్ వెల్ యాజ్ ఐపీలో మీకు 600కి ఎంత వచ్చాయో మీకు ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇక్కడ మీ కాలేజ్ నేమ్ అడుగుతుంది, ఆ తర్వాత మీ యొక్క నేమ్ అడుగుతుంది, ఆ తర్వాత మీరు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి, ఎంపీసీ బైపీసీ అని చెప్పేసి. నేనైతే ఎంపీసీ సెలెక్ట్ చేసుకున్నాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టగానే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీద వెరిఫై చేయగానే మీ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ అయితే వచ్చేస్తుంది అనమాట. నేనైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టాను. ఆ తర్వాత ఒక ఓటీపీ వచ్చేస్తుంది. ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేసి నేను వెరిఫై అయితే క్లిక్ చేస్తున్నాను. వెరిఫై క్లిక్ చేయగానే నా యొక్క ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ అయితే వచ్చేసింది. చూడండి, 4250 to 4500. ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్ ఉంది. నా యొక్క 75% వెయిటేజ్ వచ్చేసరికి 39.84, అంటే ఫ్రమ్ 85 మార్క్స్. ఐపీ మార్క్స్ 25% అంటే 550 to 25%, 22.92. ఆ తర్వాత నా ఓవరాల్ స్కోర్ అవుట్ ఆఫ్ 100 63. దీన్ని బట్టి నా యొక్క ర్యాంక్ వచ్చేసరికి ఇంత ఉంటుంది. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్. ఈ ఇయర్ కూడా ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో ఉంటుంది, బట్ ఒక 1000 వరకు అడిట్ అవ్వచ్చు, బట్ ఓవరాల్గా అయితే ఇదే రేంజ్లో ఉంటుంది. డెఫినెట్గా ఈ టూల్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఇమీడియట్గా దీన్ని యూజ్ చేసుకోండి. ఈ వీడియో యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఎవరికి మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, ఏ షిఫ్ట్లో రాసిన వారికి మార్క్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి. మన నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా, నార్మలైజేషన్ ప్రాసెస్లో ఎవరికి ఇంక్రీజ్ అయితే ఎవరికి డిక్రీజ్ అయితే దీన్ని బట్టి మనకు ఐడియా వస్తుంది. ఈ బాట్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. 18th షిఫ్ట్ ఫోర్నూన్ అంటే మార్నింగ్ షిఫ్ట్ అయితే ఓవరాల్ పేపర్ అయితే మోడరేట్ అని చెప్పేసి అంటున్నారు. మనకి క్వశ్చన్స్ అనేవి లీనియర్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, మ్యాట్రిసెస్, పారాబోలా, వీటి నుంచి వచ్చాయి. ఫిజిక్స్ క్వశ్చన్స్ చూడండి, థర్మోడైనమిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, కైనెటిక్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, రీ ఆప్టిక్స్, వేవ్స్, ఆల్టర్నేటివ్ కరెంట్, వీటి నుంచి వచ్చాయి. అండ్ కెమిస్ట్రీ వచ్చేసరికి మనకి జనరల్ తెలుసు, ఈజీ టు మోడరేట్, మనకి ఎస్పీడిఎఫ్, బ్లాక్స్, కెమికల్ బాండింగ్. ఇది మాత్రం 18th మార్నింగ్ షిఫ్ట్ యొక్క అనాలిసిస్. నెక్స్ట్ వచ్చేసరికి 18th ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనాలిసిస్ అయితే ఓవరాల్ డిఫికల్టీ అయితే మోడరేట్ టు టఫ్ అని చెప్పేసి అంటున్నారు. మ్యాథ్స్ వచ్చేసరికి డిఫికల్టీ చూడండి, ఫిజిక్స్ డిఫికల్టీ, కెమిస్ట్రీ డిఫికల్టీ మీకు కనిపించేస్తుంది. 19th జరిగిన మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ చూడండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడుగా మోడరేట్ అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. మనకి ఈజియెస్ట్ కొంచెం మ్యాథ్స్ అని చెప్పేసి అంటున్నారు, కొంచెం డిఫికల్టీ వచ్చేసరికి కెమిస్ట్రీ అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ 19th రోజు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే మ్యాథ్స్ వచ్చేసరికి మోడరేట్, ఫిజిక్స్ చాలా డిఫికల్ట్ అని చెప్పేసి అంటున్నారు, కెమిస్ట్రీ వచ్చేసరికి మళ్ళీ మోడరేట్ అంట. ఫిజిక్స్ వచ్చేసరికి ఫార్ములా బేస్డ్ అంటున్నారు. నెక్స్ట్ మనకి ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ నుంచి ఓవరాల్ కొంచెం ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. గుడ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ వచ్చేసరికి 130+ వరకు అయితే అటెంప్ట్ చేశామంట స్టూడెంట్స్. 20th మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసరికి ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ డిఫికల్ట్ అండ్ ఈజీ టు మోడరేట్. ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ డిఫికల్ట్, ఈజీ అండ్ మోడరేట్ మీరు చదువుకోవచ్చు ఇంకా డీటెయిల్ కావాలంటే. నెక్స్ట్ మనకి 21st యొక్క మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసరికి మోడరేట్ డిఫికల్ట్. నెక్స్ట్ 21st ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఏంటంటే డిఫికల్ట్, ఈజీ, డిఫికల్ట్. 22nd యొక్క మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసరికి మోడరేట్ అనమాట. అండ్ 22nd యొక్క ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వచ్చేసరికి ఏంటంటే డిఫికల్ట్, ఈజీ, డిఫికల్ట్. ఇదనమాట మనకి. ఈ తర్వాత మీరు రిసోర్సెస్ కావాలనుకుంటే రిసోర్సెస్ పైన క్లిక్ చేయొచ్చు. మీరు టాప్ కాలేజ్ అని కొట్టగానే మీకు ఏపీఎంసీలో టాప్ కాలేజ్ అన్నీ వచ్చేస్తాయి. దీస్ ఆర్ ది డిఫికల్టీ లెవెల్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ షిఫ్ట్. ఇప్పుడు అన్ని కంబైన్డ్గా ఒకసారి మనం చూద్దాం ఏది డిఫికల్ట్ అని చెప్పేసి. వీళ్ళు రీసెర్చ్ చేసిన ప్రకారం అయితే ఇది మనకి ఓవరాల్ డిఫికల్టీ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదంతా నేను చెప్పట్లేదు, వీళ్ళైతే చాలా రీసెర్చ్ చేసి మనకైతే చెప్తున్నారు కాబట్టి వీళ్ళ దాని ప్రకారం నేను చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి. టఫెస్ట్ షిఫ్ట్ వచ్చేసరికి ఏంటంటే 18th మే ఫస్ట్ షిఫ్ట్ ఏదైతుందో అది జనరల్ టఫెస్ట్ అని చెప్పేసి అంటున్నారు. డిఫికల్టీ చూస్తే ఇక్కడ 45% డిఫికల్టీ. టఫెస్ట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు 20th ఏంటంటే సెకండ్ టఫెస్ట్ షిఫ్ట్ అనమాట ఇది. 40% డిఫికల్టీ లెవెల్. మనకి మ్యాథ్స్ టఫ్ అంటున్నారు. 20th మార్నింగ్ షిఫ్ట్ యాజ్ వెల్ as 20th ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 40% డిఫికల్టీ. నెక్స్ట్ 21st రోజు ఏంటంటే 35% యాజ్ వెల్ as 30% అనమాట, మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ రెస్పెక్టివ్లీ. మనకి ఇక్కడ ఫిజిక్స్ వచ్చేసరికి డిఫికల్ట్ అని చెప్పేసి అంటున్నారు 21st సెకండ్ దాంట్లో. అండ్ నెక్స్ట్ కమింగ్ టు 22nd మనకి 30% డిఫికల్టీ లెవెల్ ఉంది మార్నింగ్ షిఫ్ట్ అనేది. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ డిఫికల్టీ వచ్చేసరికి 35% చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ 23rd చూసినట్లయితే 35% డిఫికల్టీ అనమాట. ఇక్కడ మనకు ఓన్లీ ఒకటే షిఫ్ట్ ఉంది. ఓవరాల్ చూసుకున్నట్లయితే 18th మే షిఫ్ట్ 1 వాస్ టఫర్ దెన్ ఆల్ అదర్ షిఫ్ట్స్. అంటే మిగతా ఈజీ అని చెప్పేసి అనట్లేదు, బట్ కంపారిటివ్ అన్ని షిఫ్ట్స్లో కంపేర్ చేస్తే కొంచెం 18th మే ఫస్ట్ షిఫ్ట్ వాస్ మోస్ట్ డిఫికల్ట్.
సో ఆ తర్వాత మనకి ఇక్కడ స్టూడెంట్స్ ఒపీనియన్ కూడా ఇచ్చారు. సో దాన్ని చూద్దాం ఒకసారి. సో వీళ్ళు కండక్ట్ చేసిన రీసెర్చ్ ప్రకారం ఏంటంటే, సో అకార్డింగ్ టు స్టూడెంట్ ఫ్రమ్ పల్నాడు, సో 20th షిఫ్ట్ 1 వాజ్ టఫెస్ట్ అనమాట. నెక్స్ట్ డిఫరెంట్ స్టూడెంట్స్కి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. సో ఇక్కడ గౌరీ ఫ్రమ్ గుంటూరుకి ఏంటంటే 23rd షిఫ్ట్ 1 వాజ్ టఫెస్ట్ పేపర్. సో నెక్స్ట్ ఇంకొక ఒపీనియన్ చూసుకున్నట్లయితే హరికృష్ణ రెడ్డి ఫ్రమ్ కర్నూల్, సో ఇతనికి ఏంటంటే 23rd మే షిఫ్ట్ 1 వాజ్ టఫెస్ట్ పేపర్. సో ఇలా డిఫరెంట్ స్టూడెంట్స్కి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. బట్ వీళ్ళు ఓవరాల్గా అన్ని కన్సిడర్ చేసుకొని జనరలైజ్డ్గా చెప్పినట్లయితే 18th మే ఇస్ అ ఫస్ట్ షిఫ్ట్, 30% డిఫికల్టీ లెవెల్ ఏ పేపర్స్కి అయితే ఉందో సో అవి ఈజీ అని చెప్పేసి అనుకోవచ్చు. సో వాళ్ళకి మార్క్స్ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్.